నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు విస్ఫోటనం చెందాయి ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తున్న తరుణం వచ్చేసింది ఇన్నాళ్లు మాటల యుద్ధానికి పరిమితమైన అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు నేరుగా ఇరాన్ గడ్డపై కాలు మోపింది హర్ముజ్ జలసంధి వేదికగా సాగుతున్న ఆధిపత్య పోరులో అమెరికా సంచలన విజయాన్ని నమోదు చేసింది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి కార్గ్ ఐలాండ్ ను అమెరికా సేనలు తమ గుప్పెట్లోకి తీసుకున్నాయి ఇరాన్ ముడి చమురు సామ్రాజ్యాన్ని కుప్పకూల్చే దిశగా అమెరికా వేసిన ఈ అడుగు ఇప్పుడు ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం ముంగిట నిలబెట్టిందా అసలు హర్ముజ్ తీరాన ఏం జరిగింది అగ్రరాజ్యం వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి 99 టీవీ ప్రత్యేక కథనం హర్ముజ్ యుద్ధకాండ ఇరాన్ గుండెపై అమెరికా అడుగు తేదీ మార్చి 29 2026 సమయం తెల్లవారుజామున నిశ్శబ్దంగా ఉన్న పర్షియన్ గల్ఫ్ అలల మీద మృత్యు కవాతు చేసింది ఒక్కసారిగా ఆకాశం ఎర్రబడింది అమెరికా నౌకాదళం వైమానిక దళాలు సంయుక్తంగా ఇరాన్ రక్షణ కవచాలను ఛేదిస్తూ విరుచుకుపడ్డాయి లక్ష్యం ఒక్కటే హర్ముజ్ జలసంధిలో ఇరాన్ అహంకారాన్ని అణిచివేయటం ప్రపంచ చమురు రవాణాలో 20% పైగా వాటా ఉన్న ఈ మార్గాన్ని మూసివేస్తామని ఇరాన్ చేస్తున్న హెచ్చరికలకు అగ్రరాజ్యం తనదైన శైలిలో సమాధానం చెప్పింది శత్రు ఊహించని వేగంతో అత్యాధునిక క్షిపణులతో ఇరాన్ సైనిక స్థావరాలను అమెరికా ధ్వంసం చేసింది ఈ దాడుల వెనుక ఉన్న అసలు వ్యూహం ఇరాన్ పాలిట జీవనాడి లాంటి కార్గ్ ఐలాండ్ ను కైవసం చేసుకోవడం నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ మెరుపు దాడిలో అమెరికా కమాండోలు కార్గ్ ఐలాండ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఇది కేవలం ఒక ద్వీపం స్వాధీనం కాదు ఇరాన్ ఆర్థిక సామ్రాజ్యంపై జరిగిన అతిపెద్ద సర్జికల్ స్ట్రైక్ అసలు ఈ కార్గ్ ఐలాండ్ ప్రాముఖ్యత ఏంటి అమెరికా ఎందుకు దీనినే టార్గెట్ చేసింది ఇరాన్ ఎగుమతి చేసే ముడి చమురులో దాదాపు 90% ఈ ద్వీపం నుంచే ప్రపంచ దేశాలకు వెళ్తుంది అంటే కార్గ్ ఐలాండ్ ఇప్పుడు అమెరికా చేతుల్లో ఉందంటే ఇరాన్ ఖజానాకు వెళ్లే ప్రతి రూపాయిని అగ్రరాజ్యం నియంత్రించగలదు ఇరాన్ పీకనొక్కి ఆ దేశాన్ని ఆర్థికంగా దివాళా తీయించే వ్యూహం ఇది మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వస్తున్న సంకేతాలు మరింత భీతిని కలిగిస్తున్నాయి కేవలం సముద్ర మార్గంపై పట్టు సాధించడమే కాదు రాబోయే రోజుల్లో ఇరాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయేలా గ్రౌండ్ ఆపరేషన్స్ కు వైట్ హౌస్ ప్లాన్ చేస్తోంది దీనికోసం ఇప్పటికే వేల సంఖ్యలో అదనపు దళాలు యుద్ధ ట్యాంకులు పశ్చిమాసియాకు తరలి వెళ్తున్నాయి ఇది కేవలం సరిహద్దు గొడవ కాదు ఇరాన్ పాలనను మలుపు తిప్పే భారీ వ్యూహంలా కనిపిస్తోంది ఈ ఉద్రిక్తతలు రాత్రికి రాత్రి పుట్టినవి కావు గత కొన్నాళ్లుగా ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు గల్ఫ్ దేశాల్లోని చమురు ప్లాంట్లపై అమెరికా సైనిక స్థావరాలపై వరుస దాడులకు దిగుతున్నాయి హార్ముజ్ జలసంధిని మూసివేసి ప్రపంచాన్ని చీకట్లోకి నెడతామని ఇరాన్ పదే పదే హెచ్చరిస్తోంది సహనం నశించిన అగ్రరాజ్యం ఇప్పుడు నేరుగా యుద్ధ రంగంలోకి దూకింది అమెరికా చేపట్టిన ఈ చర్య అంతర్జాతీయంగా పెను సంచలనం రేపుతోంది ఒకవేళ ఇరాన్ ఎదురుదాడికి దిగితే అది కేవలం రెండు దేశాల మధ్య యుద్ధంగా మిగిలిపోదు రష్యా చైనా వంటి దేశాలు కూడా ఈ వివాదంలోకి వస్తే పరిస్థితి ఏంటన్న భయం ప్రపంచ దేశాలను వణికిస్తోంది చమురు ధరలు ఆకాశాన్ని తాకటం ఖాయమని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఒకవైపు ఐక్యరాజ్య సమితి శాంతి మంత్రం పఠిస్తుంటే యుద్ధాన్ని ఆపాలని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుతోంది కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది అమెరికా దూకుడు చూస్తుంటే ఇరాన్ ను పూర్తిగా లొంగదీసుకునే వరకు వెనక్కి తగ్గేలా లేదు అటు ఇరాన్ కూడా తన ఆయుధాగారంలోని క్షిపణులను సిద్ధం చేస్తోంది హార్ముజ్ జలసంధి ఇప్పుడు అగ్నిగుండంలా మారింది ఏ క్షణంలోనైనా ఏం జరగొచ్చనే ఉత్కంఠ నెలకొంది అమెరికా తదుపరి అడుగు ఎటువైపు ఇరాన్ ప్రతీకారం ఎలా ఉండబోతోంది అగ్రరాజ్యం తలపెట్టిన గ్రౌండ్ ఆపరేషన్ ఇరాన్ పతనాన్ని శాసిస్తుందా లేక ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుందా వేచి చూడాల్సిందే హర్ముజ్ తీరంలో మొదలైన ఈ చిచ్చు ఇప్పుడు ప్రపంచాన్ని దహించేలా కనిపిస్తోంది కార్గ్ ఐలాండ్ అమెరికా వశమవ్వడం అనేది కేవలం ఆరంభం మాత్రమే రాబోయే గంటలు పశ్చిమాసియా భవిష్యత్తును ప్రపంచ గమనాన్ని నిర్ణయించబోతున్నాయి